అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనమైతే మైన్క్రాఫ్ట్ సర్వైవర్ ఎస్ఎంపీ ఒక అంటే ఆడబోతున్నాము. సర్వైవర్ ఎస్ఎంపీ కాదు, సో ఇందులో మా అన్నయ్య నేను సర్వైవర్ ఎస్ఎంపీ కాదు, ఇందులో అయితే మా బ్రోక్రాఫ్ట్. సో ఇందులో నేనైతే మా అన్నయ్య మా తమ్ముడు తెలుగు ఎస్ఎంపీ అని పెడతామా? తెలుగు సరేలేరా. సో ఇందులో అయితే మా తమ్ముడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, సో అందరూ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళని అయితే చూపిస్తాను. మా అన్నయ్య క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్. ఆడు ఎక్కడ పారిపోయాడు సడన్గా మా అన్నయ్య. సాకిత్ గడు ఇంకా స్పాన్ అవ్వలే, అంటే వస్తున్నాడు. మనమైతే కరెక్ట్ చేద్దాం. నాకు ఏదో లాగింది, ఇంకా రావచ్చు. మా అన్న వెళ్ళిపోయాడు. నాకు హే షీప్, బ్లడీ బ్యాక్ షీప్. వసంత్ కిషోర్ జాయిన్ ద గేమ్. ఎన్నిసార్లు జాయిన్ అవుతావు? ఎన్నిసార్లు చూస్తావు? షీప్. నైస్. మైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ. ఓకే, షీప్. ప్లేయర్ జాయిన్ ద గేమ్. ప్లేయర్ ఎవరు? ఐ యామ్ ద ప్లేయర్. ప్లేయర్ మా తమ్ముడు అక్కడ ఉన్నాడు. నాకు షీట్ దొరికింది. ఎవరికి హోప్ లేవని ఇక్కడ. ఏంటి నా హోప్ వద్దురా, నిజాయితీ. నాకు ఐరన్ దొరికింది. చూపించా అయినా నాకెందుకు ఎస్ఎంపీ. అబ్బా ఓకే, మనకు బెడ్ సెట్ అయింది. ఏంటి ఒక్కొక్క రంగులో తీసాను అనుకోకండి. సో మనకి ఏమైనా ఫ్లవర్ దొరికితే సరే ఓకే. ఇప్పుడు బెడ్ ఫిక్స్. ఒక్క బ్లడ్ చాలు మనకి. ఇందాక ఐరన్ దొరికిన దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సంకనే ఏది ఫ్రెండ్స్? మా తమ్ముడు నా కోసం త్యాగం చేసి వస్తున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి తెలిసిన విషయం కానీ మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ముఖ్యంగా చెల్లెళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ విషయాల్లో మగవాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ధ్యాస ఉండదు. కానీ ఏంటంటే మనదే అర్జెంట్గా స్టోన్కి అప్గ్రేడ్ అయితే నా చెల్లెళ్ళందరూ బంగారు తల్లులు కాబట్టి చక్కగా ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి ఈ విషయం క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, బెడ్ చేసుకుందాం. బెడ్ అప్పుడే మన దగ్గర నేను అప్పుడే ఐరన్కి అప్గ్రేడ్ అయిపోతున్నా. నా దగ్గరికి వస్తే నరుకుతా.
నరుకుతారా ఎవడైనా వస్తే రే నరుకుతా. అది స్టోన్ తీసుకుని వెళ్ళిపా. ఆగహ ఎంతో నమ్మకంతో నన్ను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరందరూ నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దాన్ని నేను వీడియోలో చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పడానికి ఒక లైన్లోనూ 2 లైన్లలోనూ చేసేవి కాదు. ఇవి చాలా గంభీరమైన ప్రశ్నలు. ఆగు పెడతా. చాలా సీరియస్గా ఇవి ఇటు వస్తే నరుకుతా. నరుకుతా నరుకుతా బిడ్డ, నరుకుతారా నిన్ను, నరుకుతా. ఇటు వస్తే నాదే ఐరన్. ఇంకా 3 ఐరన్లు ఉంటుంది. ఒక్క ఐరన్ మిస్ అయినా నువ్వేనా తీసేది కకృతదవా. ఏ నరుకుతా. కీప్ ఇన్వెంటరీయా పెడుతున్నా నాకు. స్టిబిడ్ ఏదో ఓపీ ఉండాలి. ఓకే పెట్టండిలే. ఓకే మళ్ళీ చంపేనా? చంపామనుకో సస్తావు నా చేతిలో. నేను కూడా ఇంకా నా డాకర్ పడింది. నా బోన్స్ స్పాన్ అయిన దగ్గర పిల్ల జాంబీ కదా. ఎవర్రా మీరు? ఐరన్ వచ్చినదా? ఐరన్ వచ్చింది. వీళ్ళు చూడక్క ఒకసారా ఎక్కడ అమ్మయ్య ఐరన్ వచ్చిందిరా. ఒకసారా ఏ ట్రహాని ఒకసారా రారా. టీవీ అవుతే పడతాం. Zombies నేను బెడ్ చేసుకుంటున్నా. నాకు బెడ్ ఇస్తారు. ఎలా నా దగ్గర ఉన్న 3 ఊలే. అక్క ఒకసారి రాక హెల్ప్ చేయక్క కలిసి ఎల్లో కలర్ ఫ్లవర్ ఎక్కడ ఉందా? తీసుకొని పెట్టుకున్నామంటే బెడ్ లేదు. అర్రే నా క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకు ఎల్లో కలర్ చూడు. నాకు అదే దొరికింది. రే 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 సాకెత్తు. ఆడక్కడ నేనైతే పడుకుంటాను ఈ రోజుకి. నా బెడ్ సైడ్ కాబట్టి. కోడి కోడి నాకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కావాలి. బాబు బాబు జంపురా. వద్దురా వద్దురా. ఎక్కడికో సావడానికి లేదు. అమ్మా బ్రతికిపోయాం ఫ్రెండ్స్. మా తమ్ముడు మళ్ళీ వేయాలి. నిజంగా సచ్చింది. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నాను కదా. క్రీపీ ఇన్వెంటరీ ఉంది కాబట్టి. క్రాఫ్టింగ్ టేబుల్ లేదురా. సచ్చాం. క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ వదిలేసాం. మళ్ళీ చేసుకోవాలంటే వుడ్ వేస్ట్. దాన్నే తెచ్చుకున్నాం. పడుకోవడానికి బెడ్ లేదుగా. అంటే ఊలు ఉంది కానీ పింక్ కలర్. నాకు ఎల్లో కలర్. నా దగ్గర ఊలు లేదు. నా దగ్గర ఎల్లో బాబు డిఫరెంట్ ఊలు ఎదుక్కున్నా. దానికి ఎల్లో ఏదో కలర్ ఉండాలి కదా పర్మనెంట్గా.
ఇప్పుడు ఎలాగో అర్థం కావట్లే. రాత్రి అంతా సచ్చా. నాకు అర్జెంటుగా నేను వెళ్ళి ఎల్లో కలర్ లీవ్స్ తెచ్చుకుంటా, అదే ఫ్లవర్స్ తెచ్చుకొని. ఎల్లో నువ్వు అంటే నాకు ఇష్టం దా. నా ఫుడ్ అయిపోతుంది, చచ్చిపోయేలా ఉన్నా. బాగా చచ్చేలా ఉన్నాను. రెడ్ పోలండి, రెడ్ చేసేసుకుందా. రెడ్ 3 ఉన్నాయి కదా. నీ పిల్ల జోంబిగా రే చెత్తగా. ఓకే వాటర్లో స్పాన్ అయ్యా. మన దగ్గర వచ్చాక అని చంపేస్తాను. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. అబ్బా వద్దు, నాకు ఓపి లేదు. అక్క ఒకసారి ఓపిస్తావా? మార్నింగ్ అయిపోతుందిలే. ఓపి ఎవరికి వచ్చేదలే. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. ఏంటంటే నేను సడన్గా వీడియో చూస్తుంటే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీడియో చూస్తున్నాను. ఆల్రెడీ సగం టూర్స్ చూస్తున్నా. కాల్ వల్ల అయిపోయింది. నువ్వు ఆడినట్టు నా ఛానల్లో చూడమను. మా అక్క ఛానల్లో చూడండి, నేను అన్నట్టు తెలుస్తుంది. అక్క అక్క ఒకసారి బెడ్ ఇస్తావా? రే నా దగ్గర బెడ్ లేదంటే. బెడ్ లేదా? ఒక ఊళ్ళో ఉందా? 3 ఊళ్ళు ఉంది, చెయ్యాలి. కోడ్ ఉంది కదా, టార్చర్ చేసేస్తున్నా. సరే నేనైతే చిన్న బేస్ కట్టేసుకుంటాను ఈ రాత్రికి. లేకపోతే జాంబీస్ వచ్చి నరుకుతారు నన్ను. స్టార్ట్ చేశారా బాబా జాంబీస్. తొందరగా ఏం లేదు వల్ల గాయ్స్. బ్లూ స్టోన్. క్రాఫ్టింగ్ టేబుల్. అయ్యో దెయ్యాల కంపు ఉంది ఇక్కడ. ఓకే అక్క ఒక ఐరన్ పడేస్తావా? రే ఆగరు, నా దగ్గర ఐరన్ లేక. టార్చెస్ కావాలి నాకు. నా దగ్గర ఉంది, ఇస్తా. చేసుకుంటున్నాను నేను కూడా. ఎంత ఉంది కోడ్ నాకు? 11 44 వచ్చింది. 44 ఐరన్ టార్చెస్. ఒకటి పడేస్తావా? ఎందుకురా, నేను పడైపో. షీల్డ్ చేసుకుంటా. బాగానే ఎక్కువ మందులు ఉన్నారు. ఆగు, నేను ఇల్లు కడుతున్నాను. నా ఇంట్లోకి వచ్చే అక్కల దగ్గర దారా సాకే మానే పో. ఒక టార్చ్ పెట్టి. ఊరి నాయనా రారా. ఓ కొంప, దెయ్యాల కొంప. చచ్చా, నీకు చెప్తున్నాను నన్ను రమ్మని. దెయ్యాల కొంప ఉంది తెలుసు అక్కడ. చెప్తున్నా అన్నాను రా నేను రమ్మని. ఇదేదైనా ఆడుకోరండి అయితే. క్రీపర్ మామది. నేను ఫ్రెండ్స్ చలో చలో. ఇక్కడ నేను ఒక బేస్ నేను ఫ్రెండ్స్ చలో. థ్యాంక్ యూ. నేను ఎక్కడ వచ్చా?
రాలేను మీ మైనింగ్కి వెళ్ళాలి. నా దగ్గర ఇంపార్టెంట్ టూల్స్ కూడా లేవు. ఒక్క స్టోన్ పెట్టా. బెడ్ కూడా లేదు మళ్ళీ ఇక్కడ ఫోన్ అవడానికి. బెడ్ చేసుకుని అప్పుడు నాకు ఆ మైనింగ్ వదిలేమన్నాడు నిన్ను నా ఇంటి దగ్గర. అనే ఇక్కడ నాకు మైనింగ్ ఏరియా దొరికింది నీ పక్కనే. చెప్తున్నాను -70 58 -57 మైనింగ్ ఏరియా. బయటకి అయితే వచ్చా. ఇంకొక్కడ దొరికితే బెడ్, రెడ్ కలర్ బెడ్ వస్తుంది మనకి. రాత్రి అంతా సర్వైవ్ అయ్యాం. రాత్రి అంతా నిద్రపోలేదు. ఎవ్వద్దురా అది. అమ్మయ్య అక్కడ నుంచి సామాన్లు తెచ్చుకున్నాం కాబట్టి మంచి పని చేసాము. బెడ్ సెట్ అయింది. అందరు బెడ్స్ చేసుకున్నారు కదా. నాకు గ్లిచ్ అవుతుందిరా. ఏదో మైనింగ్ ఏరియా అనుకుంటే బిస్కెట్ ఏరియాలో ఉంది. మనకి మైనింగ్ ఏరియా దొరకట్లేదు. మైనింగ్ ఏరియా కావాలంటే ఫస్ట్ చాలా కావాలి. ఏది మనకి రాసిందో అది ఎక్కడ పోదు, అది మనకే వస్తుంది. ఏది మనకి రాయలేదో ఎంత మనం ఏడ్చినా చేసినా అది మనకి హ్యాపీ విత్ ద ఫిల్మ్స్ అండ్ క్యారెక్టర్స్. ఏది మనకి రాసిందో అది ఎక్కడ ఓకే. సేమ్ కలర్. ఇక్కడ షేప్ దొరికింది. అయిపోయింది. చెప్పాను మన ప్లేస్ మనం ఎత్తుకున్నాం. ఓకే. గొప్పలేదన్నా అమ్మయ్య బెడ్ సెట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైనా బేస్ కట్టుకొని అక్కడ బెడ్ పెట్టేసి రీస్పాన్ పాయింట్ పెట్టుకోవడమే. నాకు ఆల్ సెట్. తయారు చేసుకున్నావు బెడ్? తయారు చేసుకున్నా. నేను తయారు చేసుకున్నా. ఒరే నీకన్నా రాత్రి నుంచి
స్పాన్ అయిన ఫస్ట్ డే నుంచి నాకు సెట్ రా. నాకు ఎందుకో కొంచెం బాగా గ్లిచ్ అవుతుంది. నాకు కూడా ఏంటి క్రాఫ్టింగ్ టైం తీసుకుంటుంటే డ్రాప్ చేస్తుంది. అంటే నాకు కొంచెం లేట్గా వెళ్తుంది. అన్నీ బాగానే వర్క్ చేస్తున్నాయి కానీ కొంచెం స్లోగా వెళ్తున్నాను, ఆగుతుంది. బేస్ ఎక్కడ కట్టుకోవాలని ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఐరన్ లాంటి ప్లేస్లో కట్టుకోవాలి. మైనింగ్ ఏరియా ఉండే అసలు వాటర్లోకి దూరుతుంది కదండి. పిక్కేసి ఎందుకు డాగ్ చంపుతున్నావు. ఐరన్ ఇక్కడ మంచి కేవ్ ఉన్నట్టు ఉంది. ఐరన్ ఉంది. చచ్చిపోతున్నాం. చచ్చిపోతే డైరెక్ట్గా పైకి వెళ్ళచ్చు. రీస్పాన్ పాయింట్ అన్నీ వచ్చాం. ఎస్. ఓరి నాయనా, మనం ఫస్ట్ ఇక్కడికే వచ్చాం కదా. ఇక్కడ మనం బేస్ కట్టుకున్నాం. ఇదిగోండి అక్కడే బేస్ కట్టుకున్నాం. ఐరన్ కింద అని లావా పూల్ దొరికింది. ఇక్కడ ఏదో ఉంది. ఇదిగోండి ఇదే మన బేస్. కూర్చుందా? ఐరన్ పికస్ చేసుకోవచ్చు దీంతో. ఐరన్ ఐరన్ ఎంత ఐరన్ బాబు? నాది కలెక్ట్ చేసుకొని చెప్తా. ఓ మై గాడ్. ఓకే 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 ఓకే. ఐరన్ చూడు ఎంత దొరికిందో. 21 ఐరన్ ఓకే ప్లీజ్ రా. వెళ్ళిపోయాడు రీడ్. ఏదో కేవ్లోకి వెళ్ళాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. నాకేమో ఒక్క కేవ్ దొరకట్లేదు. 22 కావాలని నా దగ్గరికి వచ్చాయి. అబ్బా అంత మంచి కేవ్. ఓరి నాయనో, అదే కేవ్. అదే ఇదేనా అనుకుంటా. లావా పూల్ ఉంది. ఇది కేవ్ కాదురా. ఐరన్ ఇక్కడ కూడా ఉంది చూసుకోవాలి. నాకు ఒక్క కేవ్ కూడా దొరకట్లేదు. ఐరన్ కాదు, ఒక్క కేవ్ దొరకట్లేదు మైండ్ చేయడానికి. అక్కడ నేను చెప్తున్నాను. నా ఐరన్ ఇక్కడ మరి కోఆర్డినేట్స్ చెప్పరా, నీ దగ్గరికి వస్తాను. ఏమి లేదు. అగో ఒకసారి చిన్నది. పద, మనం ఏదో ఒక సపరేట్ కేవ్ పెట్టుకుందాం పదండి ఫ్రెండ్స్. బాబాయ్ రే, ఓపీ లేదు కదరా నీకు? నువ్వు తీయడం మర్చిపోయా, అందుకే నేను దగ్గర తెచ్చా. చెత్తగాడా పీక్తో నాకు ఓపీ తీసే. ఐరన్ ఇద్దరు కలిసి చేసుకున్నాం. నా దగ్గర ఓపీ లేదు. నేను ఎందుకు చచ్చిపో.
వద్దు అప్పుడే ఆగు, నేను ఐరన్ తీసుకుంటా. అక్క నీకు ఐరన్ అంటే దీంట్లో స్మెల్ట్ చేసుకో. ఐరనా ఉందిరా, చేసుకో. 3 ఐరన్ ఉంది. కోల్ అక్క నా దగ్గర చూడ ఎంత ఐరన్ ఉందో. కానీ కోల్ లేదురా మెల్ట్ చేసుకోవడానికి. నా దగ్గర కోల్ ఉందా లేదా అని చూసుకుంటా. నా దగ్గర కోల్ లేదక్క. ఫస్ట్ కోర్ ఎత్తుకుదాం, మైనింగ్ ఉంది కదా. ఇక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టుకో. నీ పైన రీ ఎలా రా బ్యాక్. ఇక్కడ బెడ్ పెట్టుకొని అవును కేబేది ఇటు సైడా? ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ కాదు, ఇటు ఇటా. నేను ఇంకా రీస్పాన్ పాయింట్ పెట్టు. నేను ఇంకా స్టోన్కి అప్గ్రేడ్ అవ్వాలి. రీస్పాన్ పాయింట్ పెట్టు. ఇక్కడ వద్దు, నేను లోపల ఏమైనా బేస్ కట్టుకొని అక్కడ పెట్టుకుంటా. ఇదిగో స్టోన్, నీ స్టోన్ నాకు వచ్చింది అక్క. రీస్పాన్ పాయింట్ పెట్టు. స్టోన్ పికాక్స్లు ఎక్కువ చేసి రీస్పాన్ పాయింట్ పెట్టక అందక్క. ఇక్కడ ఎందుకురా? నీకెందుకు అసలు నీకెందుకు? నా బెడ్ నేను అక్కడే పెట్టుకుంటా. అక్కడే పెట్టాను నేను బెడ్. నీ బెడ్ పెట్టుకో అసలు. ఫస్ట్ నీ బెడ్ చూపి నాకు. చేస్తాను ఒకసారి. అక్కడ నన్ను ఒకసారి చంపే. నేను చంపను పోయా. అదే అగో అక్కడ లావ ఉంది, ఆ లావలో దూకే. ఓకే. ఆ లావ పక్కన కోల్ ఉంది. నాకు నార్మల్ గ్లిచ్ కాదు. ఓ అక్కడ ఆగండి, అక్కడ ఐరన్ ఉంది. పదండి వెళ్ళి కొట్టుకుందాం. అంత వాటర్ నచ్చలేదా? ఇగోండి మనకి ఐరన్ దొరికింది. మనకు కూడా హ్యాపీ. ఇంకా నేను అక్కడ చూసుకోలేదు. కట్టుకోని ఇంకెక్కడ రే? ఇదేంట్రా చిన్న మైనింగ్ ఏరియా. రే ఇక్కడ కూడా, ఇక్కడ ఒకటి ఉంది. సరే నేను పడుకుంటాను. ఇంకా పడుకో. అందరు పడుకోండి. చంపడం ఏంటి? చచ్చిపో. నాకెలా చంపడాలి ఏంట్రా? నేను ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేకపోతున్నా. దూకే ఒక హై ప్లేస్ నుంచి. నేను ఓహో అక్కడ నేను చంపాక పక్కన ఉన్నావు కదా. అక్కడ లావా ఉంది కదా, సావచ్చు కదరా. మూవ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నా. ఏం చేసినవరా? నేను అలా చంపగలను. చంపగలవు. కాక నేను బెడ్ ఎలా చేసుకోగలను? అబ్బా బ్లూ బెడ్. నేను బ్లూ బెడ్ చేసుకున్నాను. రెడ్ బెడ్ని బ్లూ బెడ్గా మారుస్తా. ఎందుకు మా వాళ్ళపోతున్నా? ఎలా రా? స్వాడ్ ఉంది కదా, నా దగ్గర అక్కడ ఉందిరా. కొన్ని స్టిక్తో చంపు. అలా చంపు. వీడియో ఓకే అన్ని చంప. 10 సార్లు ఓపెన్ తీసుకుంటున్నారు.
ఇచ్చానులే నీకెందుకు ఇస్తా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, కింద ఐరన్ ఉంది, సో ఐరన్ బకెట్ చేసుకోవాలి. సో ఐరన్ బకెట్ ఎలా చేయాలి, ఫస్ట్ స్టోన్కి పికాక్స్ కొంచెం ఎక్కువ చేయాలనుకో. అందరి దగ్గర బెడ్ ఉంది కదా, పడుకోండి. నేను పడుకున్నా, పడుకో. నేనైతే పడుకున్నా. అరే నాకు నిద్ర వస్తుందిరా రియలైజ్. ఓరి నీ అమ్మ పడవ రీ, నా బెడ్కి ఏం అవ్వలేదుగా. ఓ చెప్ప అండర్ మ్యాన్ నేనా, నేను పడుకుని పోతాను రా. నీ వల్ల నా దగ్గర మాప్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే నేను పడుకుంటున్నా. ఏ నా దగ్గర కూడా మాస్టర్స్ రియర్ పోయా. అండర్ మ్యాన్ అన్నాడు రా వేస్ట్ గాడు. అండర్ మ్యాన్ అలా నా వైపు చూస్తున్నాడు, కళ్ళలో కళ్ళు. ఆగరా బాబు, నా దగ్గర ఉన్నాడు. నీకన్నా ఎక్కువలే. ఇది ఫస్ట్ డే ఆన్ చే, డేస్ ఆన్ చేస్తా. డేస్ ఆన్ చేయాలా? సెకండ్ డేస్ ఆన్ చేయి. Go, yes. ఒక టచ్. అరే ఏం లేదు భయ్యా. ఇప్పుడు అటు సైడ్ అలా సైడ్ అంతా లాభా ఉంది. అక్కడ ఎండ్ కదా, ఇంకెందుకులే. ఒక టచ్ ఇక్కడ ఏదైనా లేదు. నాకు ఐరన్ కావాలి. అందరికీ ఐరన్ కావాలరా. రెడ్ స్టోన్తో ఏం చేయగలం రా సకత్? ఏం చేయగలం, చావగలం. స్కెల్టన్ కూడా ఉంది. చిక్కులు కీప్ ఇన్వెంటరీ పెట్టుకుందాం. కీప్ ఇన్వెంటరీ సారీ అంటే చచ్చిపోయిన ఎక్కడ స్పాన్ అవుతాం. కీప్ ఇన్వెంటరీ పెట్టేసుకున్నా, అప్పుడు చచ్చినా ఏం పర్లేదు. రీస్పాన్ పాయింట్స్ మనకి ఇప్పుడు అర్జెంట్గా కోల్ కావాలి. కోల్ ఏమో ఎక్కడ కనబడట్లేదు మనకి. నాకు టార్చెస్ కావాలి. నాకు టార్చెస్. ఐరన్ దొరికిందో తంపండ్రా. రే ఇవ్వరా, మూసుకొని ఇవ్వరా. కొట్టగానే నాది అని వచ్చాడు చెత్తగాడు, సాకిగాడు. వీడికి నిజం, మా తమ్ముడికి నిజం కళ్ళు గుడిసా ఫ్రెండ్స్. పక్కనే ఇంత ఐరన్ ఉంచుకొని ఈ స్కెల్టన్ కూడా కనిపిస్తున్నాడు. రీస్పాన్ పాయింట్ పెట్టుకున్నావా? నీ బెడ్ చెత్త. అదే నా బెడ్ ఎక్కడ ఉంది. నేను లోపలికి వస్తే చూడు నాకు ఎంత ఐరన్. ఫస్ట్ మనకి 2 ఐరన్ ఉండేది, అప్పుడు మా తమ్ముడికి 23 ఐరన్ పోసి కొట్టేవాడు. అక్క నీకు ఐరన్ లేదా పాపం అన్నాడు. మరి నీకు ఇప్పుడు ఎంత ఐరన్ రా? నాకు 30+.
దగ్గర లేవు టార్చెస్ అంటే. వన్ టార్చ్ టార్చెస్ లేవని నేనే లావా పక్కన నుంచి ఉంటుంటే ఒరే చూడు ఎక్కడ డాబే ఒరే నేను చూడరా లిఫ్ట్ లాగా ఎలా ఎక్కిస్తాను ఎక్కడికో ఐరన్ కోసం. ఐరన్ దానికోసం ఎక్కిస్తాను. ఊరిని ఇంకా ఉంది. డైమండ్ ఉంది దానికోసం. అబ్బా ఎందుకు చెప్తే అది ఫైట్ చేసుకోండి. టార్చ్ పెడితే అవెందుకు రావు టార్చెస్ వాళ్ళు పడవు కదా. ఒరే లావా ఉంది ఇటు సైడ్ నుంచి వచ్చాడని ఉన్నా అందరు నీ దగ్గరికి వస్తున్నారా? కాన్నాడు సార్ చెప్పలేను బ్రో. వీళ్ళు వచ్చేస్తున్నారా? మైనస్ 135. బ్రేక్ చేయదు మంచిది. ఇక్కడ దాని మొత్తం కవర్ చేసి గోల్ ఉంది కదరా ఈడ. గోల్ తీసుకోవచ్చు కదా. -40 -147. ఎక్కడికో వెళ్ళాము ఇందాకలా. ఐరన్ ఎక్కడ మిస్ చేయలేదు కదా. నాకు ఐరన్ దొరకదు. ఐరన్ ఎత్తకట్లేదు నువ్వు, అస్సలు ఎత్తకట్లేదు తెలుసా నాకు ఎంత దొరుకుతుందో. నేను ఆ ముందుకు వెళ్తాను అలాగా. నాకు కోల్డ్ కావాలి. ఏ చీకట్లేదు. జాంబీస్ గుంప 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 జాంబీస్ కుప్ప జాంబీస్ కుప్ప. గొప్ప దాన్ని ఇది దీన్ని గొప్ప అంటారా? జాంబీస్ ఈజీ చంపుతారు. ఎస్పీ మాత్రం నేను తీసుకోను. టార్చ్ పెట్టక ఏం కాదు. ఐరన్ ఇది మాత్రం నాది. రే జాంబీ కూడా వస్తున్నాడు రా. ప్లీజ్ చంపవా? నేను ఐరన్ తీసుకుని ఒరే 2 జాంబీలు వస్తున్నారు రా. హెల్ప్ చేయవా? చచ్చాను నేను. ఆగు వస్తున్నా. ఒరే ఇటు సైడ్ నుంచి ఒకరు చంపుతున్నారు రా. ఎవరు రాళ్ళు? అని చచ్చుడు. ఓరి నాయనో. బెడ్ ఇక్కడ కదా అక్కడ పెట్టుకుంటా. ఇదిగో అక్కడ స్పాన్. అరే నేను ఇంకో బెడ్ తీస్తాను చూసుకో. ఇక్కడ కాదు పెట్టాల్సింది. ఇగోండి ఇక్కడ అమ్మాయి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుందా. ఇదే మా అన్నయ్య. కొట్టవా? అని ఇద్దరు కలిసి చంపవాలి. గోల్డ్ ఉంది, ఐరన్ లేదు.
చేసుకుంటారా? కన్నస్ చేసుకుంటాను. ఇప్పుడు మిడకాయ పట్టేస్తుందిరా. అన్ని క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, ఒకసారి పెట్టు. రే ఎండ్ అయిపోయిందిరా ఈ కేవ్. ఇంకా ఒకసారి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు. రే కేవ్లో డొల్లరా, నాకు అసలు ఏం దొరకలే. ఎండ్ అయిపోయింది. ఐరన్ దొరికింది కదా. దొరకలే. అలాగైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతుంది, అందుకే టార్చ్లన్నీ తీసుకొని. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాను ఫ్రెండ్స్, మన టార్చ్లన్నీ తీసుకొని వెళ్ళిపోదాం పదండి. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టింది ఎక్కడ? సారీ, చూసుకో. కన్నా శాసన సాకిత్ పదరా, ఇంకో కేవ్ వెతుక్కుందాం. ఐరన్ పెట్టుకున్నాం. సాకిత్ ఇంకో కేవ్ వెతుక్కుందాం రారా. అన్నీ ఐరన్ మాత్రం ఎప్పుడు వాళ్ళదే. సాకిత్ రారా, ఇంకో కేవ్ వెతుక్కుందాం. రే సాకిత్ దా వెళ్దాం ఇంకో కేవ్కి. నాకు కొంచెం ప్లాంక్స్ ఇస్తాను. ప్లాంక్స్ నా దగ్గర ఎక్కడికి? ఐరన్ దీని చుట్టూ చార్జెస్ ఉండాలి. ఏవవి? నేనే తీసుకున్నా. నావవి ఇవ్వు. అక్క అక్క నా ఇక్కడ జాంబీస్ స్పాన్ అయిపోతాయి అక్క. అది తీసి పెట్టా. ఇగో అది ముందు నుంచి ఉంది. నా 4 టార్చులు ఇచ్చే. ఇప్పటికే తక్కువ ఉన్నాయంటే అవి కూడా నొక్కేస్తున్నాయి. నేను టార్చెస్ దీని మీద పెట్టా. దీనికి అవసరం, మేము ఒక స్పాన్ చేస్తాం. నాకు ఒక ఐరన్ దొరికింది, అది తీసుకుని వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి ఐరన్ తీసుకోకూడదు. ఎవరికి కావాలి పద. ఇంకా ఐరన్ స్మెల్ట్ చేసుకుంటాం. ఐరన్ పెట్టేసి ఒరే, నీకు ఇప్పుడు రీస్పాన్ పాయింట్ సస్తా ఎక్కడ పెట్టుకుంటావురా? నేను నా బెడ్ కూడా తీస్తున్నా. ఒకసారి బెడ్ పెట్టవా? ఒకసారి బెడ్ పెట్టవా? నా దగ్గర రీస్పాన్ పాయింట్ లేదు. బెడ్ ఎక్కడో బయట ఉంది. నా ఒక్క దాని దగ్గర బెడ్ ఉంది. నన్ను దబ్బి ఉన్నావు కదా, పోతాను. నేను చావకుండా సేఫ్టీగా చేస్తున్నా. ఇదొక చేస్తా. ఊరి అప్ప అర్జెంట్గా మనం పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చచ్చిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. పదండి చచ్చిపోదాం. రీస్పాన్ పాయింట్ కూడా లేదు కదా, క్రీప్ ఇన్వెంటరీ కూడా ఉంది కదా, ఇంకెందుకు కదా. ఎస్, ఓ మై గాడ్, రాత్రి అయిందా? మైండ్ చేస్తున్నాను ఇక్కడ. సరే పడుకోండి, ఇంక రాత్రి అయింది. వుడ్ ఎంపికేస్తే మైండ్ చేస్తున్నాను. సరే పడుకోండి, రాత్రి అయింది. నా దగ్గర స్వాడ్ మనకి ఐరన్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 38 ఐరన్ ఉంది మనకి. నేను చెప్పాను నా స్వాడ్ అయిపోయేలా ఉంది. పదండి మనం వెళ్ళి కోల్ కలెక్ట్ చేసుకుందాం. మరికొన్ని గంటల్లో ఇండియా విడిచి వెళ్ళడం బాధగా ఉందంటూ గుడ్బై ఇండియా అంటూ పోస్ట్ పెట్టారు. ప్రమాదం తర్వాత వీరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్కడ పిల్లా పాపలతో ఆనందంగా విమానం ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్న ఈ కుటుంబం ఓకే మైండ్ చేస్తున్నా. సరదాగా తీసే వాటర్ బకెట్ వాటర్ బకెట్ క్రాఫ్ట్ చేస్తున్నా. ఇదిగో వాటర్ బకెట్. ఒరే, నేను మెల్ట్ చేసుకోవడం మర్చిపోయాను ఐరన్. సో ఫ్రెండ్స్, మనకైతే 39 ఐరన్ ఉంది. వీళ్ళేమో ఇంకా పడుకోవట్లేదు. పడుకోండి నా దగ్గర బెడ్ ఉంటాను కదా. మరి ఎలా? ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు అంటున్నా. మన బెడ్ ఎదురా అనేది ఒకసారి ఆగు.
హే నా బెడ్ బ్లూ కలర్ బ్లడ్ ఫ్రెండ్స్. అమ్మే అని పడుకున్నాను. అంటే పడుకున్నాను. అరే మన లాస్ట్ టైం ఎలా పడుకున్నావురా? అయితే మనం కవర్ చేసుకుందా ఇంకా పడుకో వేస్ట్గా ఎవరు రాకుండా. పడుకో 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 రీస్పాన్స్ నేను పడుకున్నా. సాకే చూడండి నేను ఏం చేశాను, మొత్తం రూమ్ అంతా ఎవరిలో రాకుండా పడుకున్నా. పడుకోరా సాకత్తు. నా దగ్గర బెడ్ ఉంటుంది. లాస్ట్ టైం ఎలా పడుకున్నావురా? లాస్ట్ టైం నా దగ్గర బెడ్ ఉంది, అది బయట ఉంది. బాబు రాకడంతో ఎలా రా గడిపేది? స్కెల్టన్ కూడా స్పాన్ దొరకదు. ఏ జాంబీ స్పాన్ అయ్యారు. సారీ నేనైతే స్ట్రైట్గా వెళ్ళిపోతాను, ఎక్కడైనా ఐరన్ దొరుకుతుందని. దొరకలే. తీసుకుంది మా స్పానర్. మరి ఏం చేస్తున్నారా మీరు? సాకేత్ డేస్ పెట్టావా? నేను 2 days సర్వైవ్ అయ్యా. సాకేత్ ఎన్ని రోజులు? మాకు కూడా వస్తే 2 days అండి. ఎన్ని రోజులు రా? నరుకుతారా? fly. బాబు నేను నీ కేవ్ నుంచి ఎప్పుడో వచ్చాను. నేను నా సొంతకే వెతుక్కుంటున్నాను చీకట్లో, మస చీకటిలో. మల్లె తోట వెనకాల. మల్లె తోట ఎక్కడుంది? ఇక్కడ మల్లె తోట. మసక చీకటిలో రే మల్లె తోట వెనకాల. ఓర్ని అమ్మ. మసక చీకటిలో ఓరి అమ్మ చంపేసేలా ఉన్నారు. ఇప్పుడు రౌండ్ కూడా వచ్చాడు అనుకో నాకు సాగే. ఐరన్ డోంట్ వేస్ట్ ద టైమ్. ఐరన్ దొరకాలి, దాన్ని నేను మైండ్ చేయాలి. పద ఫుల్గా ఊపిరి తీసుకో. తర్వాత కింద కోల్ దొరికింది. ఓకే మళ్ళీ ఊపిరి తీసుకో. కోల్ కట్టుకుందాం. పద కిందకి పద కోల్ని కట్టుకుందాం. ఇక్కడ ఏదో మైనింగ్ ప్లేస్ ఉందా? పద నీటిలో దూకు. ఉమ్మా రే పదరా దూకేద్దాం. పర్లేదురా. ఐరన్ స్పానింగ్ అక్కడే కదా. పదండి వెళ్ళి ఐరన్ కొట్టుకుందాం.
ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు అసలు ఇక్కడే కాదు. పద 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 పడుకుంటే ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంక సారే ఇంక ఈసారి కూడా వస్తాం. పద 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 ఈ ఒక్క ఐరన్ ఈ ఒక్క ఐరన్ ఈ ఒక్క ఐరన్ ఈ ఒక్క ఐరన్ చాలా ఏం పర్లేదు లేరా. సో 1 hour వీడియోకి వచ్చేస్తుంది. సో అందుకే నేనైతే ఇంకా వీడియోని అయితే స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోనే బాబు బాలరాజు ఏదోటి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.